హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గులక్ష్మి డైలీ వ్లాగ్స్. ఈ వీడియో అయితే ఇవాళ డైలీ రొటీన్ వ్లాగ్ అండి. అందరికీ మొదటిగా నాగుల చవితి శుభాకాంక్షలు. అదేవిధంగా కొంతమంది నాగుల పంచమి చేసుకుంటారు. మేమైతే నాగుల చవితి చేసుకుంటాం. అది కూడా ఆ పుట్టకి పాలు పోయటం, నాగులకి పాలు పోయటం అయితే మాకు లేదు. సింపుల్గా ఇంట్లో దేవునికి మామూలుగా పండగలప్పుడు పూజ ఎలా చేసుకుంటామో అలా నైవేద్యం చేసి పెట్టి ఇంట్లోనే పూజ చేసుకుంటాము. నేను లేచేసరికి మా అత్తగారు ఇల్లు అయితే ఊడ్చుకొచ్చారు. ఇంకా నేను ఇల్లు తుడుచుకొచ్చానండి. అయితే ఇద్దరున్న ఇంట్లో అంటే మెయిన్‌గా అత్త కోడళ్ళు, తోడు కోడళ్ళు ఉన్న దగ్గర ఎక్కువగా గొడవలు ఎందుకంటే ఈ 4 పనుల కోసం. ఏంటంటే ఇల్లు ఊడ్చడం, తుడచడం, అంట్లు కడగటం, ఇంకా వంట చేయటం. ఈ 4 పనులే ఉంటాయి. ఆ 4 పనుల దగ్గర కూడా అత్త కోడళ్ళకి ఇంకా ఇలా గొడవలైతే జరుగుతూ ఉంటాయి. సర్దుకుపోయి చేతనైన పని చేసుకుంటే ఏ గొడవలు ఉండవండి. అయితే చాలామంది సమాజంలో చూస్తుంటాం కదా, అత్తగారు అజమాయిషి ఉంటారు. మా ఇంట్లో అయితే మా అత్తగారు అజమాయిషి అయితే ఏముండదు. తనకు చేతనైన పని ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. ముందు రోజు పువ్వులు పెట్టినాక దేవుడికి అవి తీసి కవర్లో వేసినాం. ఇంకా అవి ఉర్లీలు అలాగే ముగ్గు దగ్గర అక్కడ వేస్తుందనమాట మా అత్తగారు. ఇంకా నేను ఇల్లు తుడుచుకొచ్చి ఇంకా పనులు ఉంటాయి కదా, సండే ఒకరోజు ఈ బట్టలు ఈ పనులు ఇవన్నీ చూసుకోలేదనుకో మళ్ళీ వీకెండ్ వచ్చేదాకా ఈ బట్టలన్నీ ఇలానే ఉంటాయి. అందుకని మెయిన్గా నావి మాత్రం సండే రోజు ఎక్కువగా శారీస్ కానీ నైటీలు అలాంటివన్నీ కూడా ఒక 2 సార్లు అంటే 2 ట్రిప్పులు వేస్తాను. ఒకసారి శారీస్ వేస్తాను, తర్వాత నైటీలు పెట్టికోట్లు అలాంటివన్నీ వేస్తాను. ఇంకా మిగతా అందరివి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు వేసుకుంటాము. ఇంకా బెడ్షీట్లు అలాంటివన్నీ 4 బెడ్షీట్లు అలాంటివి కలిపి వేస్తాను. టవల్స్ కూడా అందరికీ కలిపి వేస్తాను. బట్టలు మాత్రం విడివిడిగా వేసుకుంటాం వాషింగ్ మిషన్లో. అలా ఫస్ట్ నుంచి అలవాటు అనమాట. ఇంకా మా మామగారు టెంకాయ ఆకులు కూడా తీసుకొచ్చి రెడీగా పెట్టారు. ఇంకా పై పని అంతా అయిపోయిందనుకో ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయి నిదానంగా పూజ చేసుకుంటాను. అయితే ఈ పండగ మాకైతే మెయిన్గా టెంపుల్కి వెళ్ళటము అంటే నాగులకి పాలు పోయటము అవి లేవన్నమాట. అందుకని ఇంట్లోనే చేసుకుంటాము. ఇంకా ఉప్మా అయితే వేసాను, ఎందుకంటే తొందరగా టిఫిన్ అయితే చేసి పెట్టాలి. మా మామగారు కొంచెం టాబ్లెట్స్ అలా వేసుకుంటారు. అందుకని 8:30 8 కల్లా తినేసేస్తారు. అందుకని ఫస్ట్ టిఫిన్ చేసి పెట్టామనుకో ఇంకా టిఫిన్ హడావుడి ఉండదనమాట. అందులో కొంచెం పప్పుల పొడి వేసాను. పప్పులు కొంచెం ఉప్పు, కొంచెం కారము, జీలకర్ర, వెల్లుల్లి, కొబ్బరి వేసి ఇవన్నీ మిక్సీ పట్టి పొడి వేసాను. ఇదైతే ఉప్మాలోకి బాగుంటుంది. ఇంకా బ్యాచిలర్ వాళ్ళకి కూడా రూమ్లో ఎక్కువగా అన్నంలోకి నెయ్యి వేసుకొని ఇదైతే తింటుంటారండి. అది ఇంకా ఫ్రెష్ అప్ అయితే వచ్చేసాను. ఇంకా ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత సింపుల్గా నైవేద్యాలు చేశాను. అన్నీ కూడా కొంచెం కొంచెం చేశాను అనమాట. నువ్వులుండలు, ఇంకా సలిబిడి, ఇంకా వడపప్పు, పచ్చిపాలు. ఈ పండగకి మనకి ఇంకా శ్రీరామనవమికి కూడా నైవేద్యాలు అనేది తొందరగా అయిపోతాయి. అన్నీ కూడా మనం స్టవ్ పైన పెట్టి ఉడికించేవి ఏమి ఉండవు కూడా, అన్నీ కూడా పచ్చిగా చేసేవే, అంటే ఉడికించి చేయకుండా చేసేవన్నమాట. శ్రీరామనవమికి ఏమో వడపప్పు పానకం పెడతాం. ఈ పండగకి ఇంకా నువ్వు పిండి కూడా నువ్వులు కూడా దేవుడికి పెట్టే అయితే వేయించాం. మేమైతే మామూలుగా మనం తిననీకి తిననీకి చేసేవైతే మాత్రం వేయించుతామన్నమాట. ఇంకా ఫస్ట్ అయితే దేవుడికి పెట్టడానికి మాత్రం నువ్వు ఉండలు కొంచెం చేశాను. ఇంకా మళ్ళీ తిననీకి మళ్ళీ సపరేట్గా చేసుకోవచ్చని. ఇంకైతే కొంతమంది ఈ ఈ పండగకి ఆడపిల్లలకి సారెలు వేస్తుంటారు, నువ్వు పిండి అలాగే చీరలు ఇంకా పిండి వంటలు చేసి పంపిస్తుంటారు. మాకైతే అది లేదండి. ఇంకా మనం లేనివి ఎందుకు పాటించాలన్నట్టుగా నేను లేనివి చెయ్యను. అంటే మనకి ఏమున్నాయో ఫస్ట్ నుంచి అవే పాటిస్తాను, అవే చేస్తాను. కొత్తవి చేయాలన్న భయం అనమాట. మనకి లేనిది చేస్తే మళ్ళీ ఎందుకు అన్నట్టుగా అనమాట. అందుకని మాకు ఫస్ట్ నుంచి కూడా ఈ పండగకి కొంచెం నువ్వు పిండి సలిపిండి పెట్టి దేవుడికి టెంకాయ, మనం పండగకి టెంకాయ ఎట్ట కొట్టుకుంటామో అది మాత్రమే ఉంది. అందుకే అంతవరకే చేసుకుంటాం. ఇంకా నాగులకి పుట్టలకి పాలు వేయటం అది లేదు. మామూలుగా అయితే కొత్తూరు వెళ్ళినప్పుడు మళ్ళీ పోస్తాం. మాకు నంద్యాలకి దగ్గర కొత్తూరు సుబ్బరాయుడు అన్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు సంవత్సరానికి ఒకసారి వెళ్తాం. అక్కడ వెళ్ళినప్పుడు జంట నాగులు అవి ఉంటాయి కదా, నాగులకి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలు పోసి అభిషేకం చేయించుకొని అలా అయితే చేసుకుంటాము. ఇంకా సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళాము. చిన్నప్పటి నుంచి బాగా గుర్తు. ఎందుకంటే మెయిన్గా సమ్మర్ హాలిడేస్లో అలా వచ్చినప్పుడు కొత్తూరు అప్పట్లో మా చిన్నప్పుడు ఏంటంటే ఎద్దుల బండ్లల్లో వెళ్ళేవాళ్ళం అనమాట. ఎద్దుల బండ్లోనే తీసుకెళ్లే వాళ్ళు అమ్మ వాళ్ళు. ఒక 4 ఫ్యామిలీలు అందరు కలిసి 4 ఎద్దుల బండ్లలో అలా కలిసి వెళ్ళేవారు. బాగా తెల్లవారుజామునే బయలుదేరి వెళ్ళాము వాళ్ళము. భలే ఉత్సాహం. ఎందుకంటే కొత్తూరులో మెయిన్గా ఏంటంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయి బొమ్మ కొనుక్కోవడానికి నాకు బాగా ఉత్సాహం అనమాట. అందుకని బాగా ఉత్సాహంగా ఉండేది. ఇంకా వెళ్ళేటప్పుడు కూడా పల్లెటూరులో అవి వస్తుంటాయి కదా, ఇంకా నిలబడి చూస్తూ ఉంటాను నేనైతే. అంత ఉత్సాహం భలే అనిపించేది. అవన్నీ ఇప్పుడు గుర్తొస్తుంటాయి అనమాట. ఎప్పుడన్నా గుర్తు చేసుకుంటే ఇప్పుడేముంది, బైక్లోనో కార్లోనో జస్ట్ అలా వెళ్తాము, ఇలా వచ్చేస్తాము.
ఇంకా నైవేద్యం పెట్టడానికి కొంచెం నువ్వు పిండి చేశాను, కానీ ఇంట్లోకి తిననీకి అందరికీ చేయలేదనమాట ఉదయము. అందుకని మధ్యాహ్నము నువ్వు పిండి అయితే వేసాను. అయితే నువ్వు పిండి మనకి దంచుకున్న అంత టేస్ట్ అయితే మిక్సీలో వేస్తే రాదు, కానీ అయితే కొంచెం అంటే ఆయిల్గా ఉండటానికి మనం ఏమంటే కొబ్బరి తురుము బట్టి వేసుకున్నాం అనుకో ఆయిల్గా వస్తుంది. బాగా దంచినాం అనుకో నువ్వులలోది కొబ్బరి అంటే కురిడి కొబ్బరి వేసుకుంటారు. నేను ఇంకా కురిడి కొబ్బరి అయితే వేయలేదు, కానీ కురిడి కొబ్బరి అనుకో మనకి బాగా ఆయిల్గా వస్తుంది, తీయగా ఉంటుంది, బాగుంటుంది నువ్వు పిండి. ఇంకా నేను మామూలు కొబ్బరి ఉంటుంది కదా, ఆ కొబ్బరి ఎండు కొబ్బరి అది ఒక 2 గిన్నెలు తీసుకున్నాను. నువ్వులు ఎంత తీసుకున్నా అంటే ఒక గిన్నె తీసుకున్నాను, దానికి 3/4 బెల్లం. అయితే ఎంత నువ్వులు అయితే అంత బెల్లం వేసుకుంటారు, కొంచెం తీపి ఎక్కువగా తినేవాళ్ళు. ఇంకా మేమంటే కొంచెం తీపి తక్కువగా తింటాం, అందుకని నేను 3 భాగాలు వేసాను అనమాట. అంటే 3/4 ఒకదానికి 3/4 బెల్లము, ఇంకా 2 గిన్నెలు కొబ్బరి అంత తురుము పట్టేసాను. తురుము పట్టి వేసేస్తే ఆయిల్గా ఉంటుంది అనమాట, బాగుంటుంది. అందుకని ఇంకా మనం దంచిన దానికి అంటే మనం దంచుకోలేం కాబట్టి ప్రస్తుతానికి ఇంకా ఆ టేస్ట్ అన్న కొంచెం ఆయిల్గా ఉండి బాగా టేస్ట్ ఉండడానికి అట్లా అనమాట. ఇంకా నువ్వులు కూడా కొంచెం చిటపట అని కొంచెం మంచి వాసన వచ్చేలాగా అలా వేయించుకోవాలి. కొంచెం వేడితే చాలు, వెంటనే చిటపట అని అన్నీ చిట్లిపోతాయి. ఇంకా వేడి వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి వేరే ప్లేట్లో తీసుకున్నామనుకో అవి చల్లగా అయిపోతాయి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుంటే బాగుంటుంది. ఇంక ఇందులోకి కొంతమంది కొంచెం బియ్యం పిండి కలుపుతారు, కొంచెం పప్పుల పిండి కూడా కలుపుతారు. అయితే నేను అవేం కలపనండి, ఒంటి కొబ్బరి బెల్లం మాత్రం వేసి నువ్వులు వేసి మిక్సీ పడతాను. ఫస్ట్ అయితే నువ్వులు పడుతున్నాను. నువ్వులు కూడా మనం ఎలా పట్టుకోవాలంటే కొంచెం బరకగా ఉండేటట్టే ఆన్ ఆఫ్ చేస్తూ పడితే కనుక మరీ ఎక్కువ వేడి కాకుండా బాగుంటుంది అనమాట. అందుకని అలా ఆన్ ఆఫ్ చేస్తూ పడతాను. అయితే 2 సార్లు వేసాను, ఒకసారి వేస్తే మొత్తం మిక్సీ గిన్న తిరగదేమో అన్నట్టుగా. బెల్లం మాత్రం మళ్ళీ లాస్ట్లో వేయాలి, ముందు నువ్వు పిండి అంతా పట్టుకుంటున్నాను. అయితే నల్ల నువ్వులు బాగుంటాయి. ఇంకా నేను నల్ల నువ్వులు అయితే చేయలేదు, కానీ తెల్ల నువ్వులే తీసుకున్నాను. ఇందులోకి కొంచెం 2 యాలకులు కూడా వేశాను, ఎందుకంటే మంచి వాసన వస్తూ అవి బాగుంటాయి అన్నమాట. అందుకని ఒక 2 వేశాను. నువ్వులు మంచి కాల్షియం కదా, అందుకని పండగలప్పుడే తినకుండా మనం అప్పుడప్పుడు కూడా నువ్వు ఉండలు చేసుకొని తింటే పిల్లలకి ఎముకలు బలంగా ఉంటాయి, పుష్టిగా ఉంటాయి అంటారు. ఇది వరకటి కాలంలో అయితే దంచుకునే వాళ్ళండి ఎక్కువగా కూడా. ఇప్పుడు దంచి పెట్టుకున్నాను అనుకో, దాదాపుగా నాగుల చవితికి దంచితే చాలామంది ఒక 20 రోజుల వరకు ఇళ్ళల్లో ఉంటాయి నిల్వ, అంత బాగా ఉండే అనమాట. ఇంక ఇప్పుడు అన్ని ఎక్కువ ఏం చేసుకోము, ఎందుకంటే అన్ని తినేవాళ్ళు ఎవరు ఉండరు అనమాట. మా ఇంట్లో కూడా తక్కువ తినేది, అందుకని నేను కొంచెమే చేస్తాను. ఏవి చేసినా ఒక 4-5 రోజులకి అయిపోయేటట్టే చేస్తాను, ఎందుకంటే ఎక్కువ రోజులు ఉన్నా తినరు. అందుకని ఇంకా బెల్లం వేసేసి పట్టేసాను. ఫస్ట్ ఏమో నువ్వులు పట్టాను, ఆ తర్వాత బెల్లం కూడా వేసేసి పట్టాను మిక్సీ. తర్వాత ఇంకా కొబ్బరి ఇందులోనే వేసి కలిపి ఒకసారి చేత్తో మొత్తం బాగా పిండేస్తున్నాను అనమాట. చేత్తో ఒత్తినామనుకో అందులో ఉన్న కొంచెం ఆయిల్ అనేది వచ్చేస్తుంది. ఇంకా తర్వాత చిన్న చిన్న వంటలు చేసుకొని ఇంకా బాక్స్లో స్టోర్ చేసుకోవటమే. ఆ వంటలు కూడా చిన్న చిన్నవి చేస్తున్నాను. అంటే నువ్వు ఉండాలంటే చాలా పెద్ద చేసుకుంటారు చాలామంది, ఎందుకంటే అంత ఎక్కువ తినరు, చిన్నది సైజు అయితే తింటారు మా ఇంట్లో. అందుకని చిన్న చిన్న వంటలు చేసుకుని పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా నువ్వు పిండి చేసుకున్నామనుకో మనం దంచిన దానికి కొంచెమన్నా అంటే మరీ దంచిన దానిలాగా ఉండదనుకో, దానిలాగా కొంచెం ఉండటానికి అన్నట్టుగా అనమాట. కొబ్బరి తురుము బట్టి వేసుకుంటే ఇంకా మనకి ఆ ఓపిక లేదనుకో కొబ్బరి అందులోనే వేసేసి మిక్సీ వేసుకుంటే ఇంకా కొంచెం వంట చేయడానికి కొద్దిగా బెల్లం ఎక్కువగా వేసుకుని అనుకో వంట చేయడానికి బాగుంటుంది. ఇంకా నేను తక్కువగా వేసాను. ఇంకా ఏమంటే తురుము బట్టి వేసాను కాబట్టి కొబ్బరి అది వంట చేస్తుంటే మనకి చేతులకి ఆయిల్గా వస్తుంది అనమాట. మిక్సీలో వేస్తే అస్సలు ఆయిల్ అనేది రాదు, కొబ్బరి అంతా డ్రై అయిపోతుంది ఆయిల్ కూడా. ఇంకా మొత్తం కూడా వంటలు చేసుకున్నాను. ఇవి ఎంత చేశానంటే ఒక 1/2 కేజీకి కొంచెం తక్కువ, ఒక చిన్న గిన్నె తక్కువ అనమాట. 1/2 కేజీ కన్నా కొంచెం తక్కువ ఉన్నాయి, సుమారుగా అయ్యాయి అనమాట. ఇవి ఒక 4-5 రోజులు వస్తాయి మాకు తింటే అందరికి. ఇంకా తర్వాత బాక్స్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఇంకా తర్వాత ఇంకా ఏమైనా స్నాక్స్ అయితే అయిపోయినాయి, ఆల్రెడీ చేసినవి ఏమీ లేవు స్నాక్స్. ఇవాళ సండే కదా, ఏమైనా స్నాక్స్ చేద్దాంలే ఇంకా అనుకున్నాను, కానీ ఇంకా టైం ఎక్కువగా తీసుకునేవి చేయడానికి అంతగా ఓపిక లేదనిపించింది ఈరోజు. అందుకని కొంచెం ఏం చేశానంటే కారం బొరుగులు చేశాను. ఇంట్లో ఈవినింగ్ వరకు ఏదో ఒకటి తిననీకి ఉండాలన్నమాట. అందుకని కారం బొరుగులు చేసి పెట్టానుకో ఈ వారం అంతా సరిపోతాయి. ఇంకా పల్లీలు కొంచెం పుట్నాల పప్పులు ఉంటాయి కదా, అవి ఒక 2 పళ్ళ వరకు బొరుగులు అయితే చేసి తీసుకున్నాను. అందులో ఏమన్నా నుసి అలా ఉంటాయి, అందుకని చేసి తీసుకోవాలి బొరుగులు. ఇందులో కొంచెం వెల్లుల్లి అయితే వెల్లుల్లి కారం వేయాలి యాక్చువల్గా, అందుకని వెల్లుల్లి మిక్సీ గిన్నెలో తీసుకున్నాను. అవి కూడా పొట్టుతో ఉండేవి వేసుకుంటే బాగుంటుంది ఇందులోకి టేస్ట్. అంటే పొట్టు బాగా ఉన్నాయే బాగుంటాయి, అందుకని ఎక్కువగా కూడా పొట్టుతోనే వేస్తుంటాను నేను. ఇంకా అందులో కొంచెం కారం అయితే మరీ ఎక్కువ వేసుకోవద్దు. కారం ఎక్కువ ఉన్నాయనుకో బొరుగులు అంతగా
టేస్ట్ అనిపించదు, కొంచెం చప్పచప్పగానే ఉండాలి. అందులోకి సరిపడంత ఉప్పు, ఇందులోకి కొంచెం ఇంకా ధనియాల పొడి ఇంకొంచెం జీలకర్ర వేసాను. జీలకర్ర పొడి ఉంటే జీలకర్ర పొడి వేసుకోవచ్చు. ఇంక ఇదంతా కచ్చా పచ్చాగా అయ్యేటట్టు, అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ అయితే వేసాను. ఇంకా కడాయిలో ఆయిల్ పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా వేయించుకొని అది వెల్లుల్లి కారం ఇందులో వేయాలి. మసాలా కారం బొరుగులు అనమాట. ఇంకా ఎన్ని తిన్నా తినాలనిపిస్తుంటుంది. ఇందులో బొరుగుల్లో మనకి క్యాలరీస్ తక్కువ కాబట్టి ఎన్ని తిన్నా ఏం కాదండి. ఈవినింగ్ స్నాక్స్కి కొంచెం ఇందులోకి ఒక టమాటా, ఆనియన్, కొంచెం కొత్తిమీర, నిమ్మరసం వేసి కలుపుకొని ఈవినింగ్స్ తింటుంటే ఎన్ని తిన్నా తినాలనిపిస్తుంటుంది. ఇంకేమైనా మూవీ చూస్తూ అలా తింటుంటే టైంపాస్ అవుతూ ఉంటుంది. ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఫస్ట్ పల్లీలు అయితే వేసాను. పల్లీలు వేపిన తర్వాత పుట్నాల పప్పులు కూడా వేసాను. ఎందుకంటే పల్లీలు కొంచెం లేటుగా వేగుతాయి కాబట్టి అవి ఫస్ట్ వేసాను. తర్వాత పుట్నాల పప్పులు వేసాను. అవి కూడా కొంచెం వేగిన తర్వాత కొంచెం మన దగ్గర కరివేపాకు ఎక్కువగా ఉంటే కనుక కరివేపాకు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగానే ఉంటుంది. నలిపి వేస్తే నేనైతే కొంచెం ముందని కొద్దిగా వేసాను అనమాట. ఎక్కువగా ఉంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అది ఇంకొంచెం చిటపట అన్న తర్వాత ఆఫ్ చేసి ఆ తర్వాత పసుపు వేసాను. ఆఫ్ చేయకుండా వేసేస్తే నల్లగా అయిపోతుంది, అందుకని పసుపు ఆఫ్ చేసి వేసాను అనమాట. ఇంకా తర్వాత ఇది కూడా కారం కూడా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే ఆయిల్లో వేసేస్తే ఆ వేడికి ఇది వేడవుతుంది. ఆ పచ్చివాసన ఆ వేడికి పోతుంది. ఇంకంతా కూడా ఆయిల్లో ఈ వెల్లుల్లి కారం అనేది కలిసేలాగా కలిపేసి తర్వాత బొరుగులు ఇందులో వేసి కలిపి ఇంకా డబ్బాలో స్టోర్ చేసుకోవటమే అండి. ఇంకా మొత్తం అయితే కలిసిపోయింది కారం అంతా ఇందులో. ఆ వేడికే కలిసిపోతుంది. ఇంకా మళ్ళీ పెట్టామనుకో, స్టవ్ ఫ్లేమ్ పెట్టామనుకో కారం అంతా మాడిపోద్ది అనమాట. అందుకని ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవాలి. ఇంకా మొత్తం కూడా కలిపేస్తున్నాను. గెరిటెతో కలిపేదానికన్నా మనం చేతితో కలుపుకోవటమే బాగుంటాయి. అందుకంటే గెరిటెతో కలిపితే అంత బాగా కలసవు. అందుకని నేను ఎప్పుడు కూడా మన ఇండియన్ స్టైల్లో చేత్తోనే కలిపేస్తాను. అప్పుడే అన్నీ బాగా కలిసేది కారం అది. ఇంకెక్కడన్నా కారం ఉండలుగా ఉంటే అది కూడా చేత్తో కలిపేస్తే అన్నీ కలిసిపోతాయి. ఇంకా పల్లీలు ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కొంచెం కారం తక్కువ వేసుకుంటే పిల్లలు తినేవాళ్ళు ఉంటే చప్పుగా ఉంటే తింటారనమాట. ఇందులోకి సన్నకార పూస ఉంటుంది కదా, అది వేసుకున్నా కానీ బాగానే ఉంటాయండి. మేమైతే ఎక్కువగా ఆనియను, టమాటా అవి కట్ చేసుకొని ఈవినింగ్ అలా స్నాక్స్ లాగా తింటూ ఉంటాం. ఇంకా అన్నీ కూడా డబ్బాలో పోస్తున్నాను అనమాట. డబ్బాలో వేసి ఒక గరిటె అందులో పెట్టేసామనుకో ఇంకా ఎన్ని కావాలంటే అన్ని గిన్నెలో వేసుకొని అలా టైం పాస్కి తింటుంటారు. మా మామయ్య అయితే ఒక 2 సార్లు మధ్యాహ్నం టైంలో కానీ, అంటే మధ్యాహ్నం అంటే ఉదయం టిఫిన్ తిన్న తర్వాత మళ్ళీ కొంచెం ఏమైనా తింటాడు. అప్పుడు మళ్ళీ ఈవినింగ్ అలా ఏమైనా తింటాడు. అలాంటి టైంకి ఉపయోగపడతాయి అన్నట్టుగా డబ్బా నిండా పోసి పెట్టేశాను. ఇవాల్టి బ్లాగ్ అయితే ఇంతే అండి. రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్, ఉంటాను.